కామం తీరలేదు కాబట్టే యాసిడ్ బాటిల్ ఎటుకు పరిగెడుతున్నాడు. కామం తీరలేదు కాబట్టే ఆడపిల్లల్ని కత్తులు పెట్టి కూడా పొడుస్తున్నారు. ప్రేమ అని పేరు చెప్తున్నారు, అది ప్రేమ కాదు. నిప్పు చూపించి నీరు అని చెప్పడం ఎంత తప్పు, కామమునకు ప్రేమ అని పేరు పెట్టి ప్రచారం చేయడం అంత తప్పు. దానివల్ల జీవితాలు నశించిపోతున్నాయి. ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో, ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో అర్థం పర్థం లేకుండా రచయితలు రాసేసి చూపించేస్తుంటే ముక్కు పచ్చవారని పిల్లలు ఏమీ తెలియక ఇది ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏమిటో తెలుసా? నిజాయితీ ఉన్న ఒక రచయిత రాశాడు. అది సినిమా పాటే కావచ్చు, కానీ మీకు నేను యథార్థం చెప్తున్నా. ప్రేమించినదయే నిజమైతే మన్నించుటయే రుజువు కదా అని రాశాడు మురళీకృష్ణ. ప్రేమించినది నిజమైతే, ఒకవేళ మీరు కోరింది అవతల వాళ్ళు ఒప్పుకోకపోతే క్షమించి పోలే అది వెళ్ళిపోగలిగితే దానికి ప్రేమ అని పేరు. అది ప్రేమ తప్ప కామాన్ని పట్టుకెళ్ళి ప్రేమ అని పిలవకూడదు. ఇవాళ దరిద్రం ఎక్కడ ప్రబలిపోయిందంటే ఆంధ్రదేశంలో ప్రేమ అన్న మాట డిస్చార్జ్ అయినంతగా, ప్రేమ అన్న మాట దుర్వినియోగం అయిపోయినంతగా, ఏ మాట ఒక్క మాట తప్పుగా వాడితే ఎంత ప్రమాదం వచ్చేస్తుందో లోకంలో. జాతి ఎంత తప్పు మార్గంలో వెళ్ళిపోతుందండి. మీరు నేను పరమ ప్రేమతో చెప్తున్నాను, పరిశుద్ధమైనటువంటి హృదయంతో చెప్తున్నాను, మీ అందరూ వృద్ధిలోకి రావాలని చెప్తున్నాను. మీరెప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మావై పుత్రనామాసి అంటుంది శాస్త్రం. మిమ్మల్ని కన్న తండ్రి, మిమ్మల్ని కన్న తల్లి, మీ ఒంటి మీద పుట్టుమచ్చల దగ్గర నుంచి మీరు ఏం తింటారో మీ అమ్మగారికి తెలుసు. మీకు ఏది ఇస్తే మీరు సంతోషిస్తారో మీ నాన్నగారికి తెలుసు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడితే సంతోషిస్తారో మీ తండ్రి గారికి తెలుసు. మీకు ఎలాంటి వాళ్ళు పక్కనుంటే మీ జీవితం భద్రంగా ఉంటుందో మీ అమ్మగారికి తెలుసు. వాళ్ళు బతికిందంతా మీకోసమే బతుకుతారు. వాళ్ళు భగవంతుడికి ప్రార్థన చేస్తే మీకోసమే చేస్తారు. నేనైనా అంతే. నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను. ఇవాళ యథార్థం చెప్తున్నాము, మేము మీ అందరినీ మా బిడ్డలుగా భావన చేసి ఇది మా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప ఇందులో ఏ స్వార్థం లేదు. నా పిల్లలకి ఏం చెప్తానో మీకు అదే చెప్తున్నాను. నాకు కొడుకు పుట్టినప్పుడు వాడిది చదువుకోవాలి అని కోరుకున్నాను. వాడి చదువు కోసం నేను అహరహం శ్రమించాను. నేను దాచుకున్న డబ్బు వాడికి ఫీజులు కట్టాను. ఇంకా వాడు వృద్ధిలోకి రావాలని నేను కొంత డబ్బు దాస్తున్నాను. వాడు రేపు ఉద్యోగంలోకి వెళ్ళాక స్థలం కనుక్కుంటే ఇల్లు కట్టుకోవడానికి నేను నా డబ్బు ఇస్తాను. ఒకవేళ నా ప్రాణం పోయే అనారోగ్యం వచ్చి 10 లక్షలు అవుతుందంటే అది నాకు ఒక్కడికే తెలిస్తే నా కొడుక్కి నేను చెప్పను. ఎందుకంటే నాకు 85 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి. 85 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు 10 లక్షలు పెట్టి ఖర్చు చేసి క్యూర్ చేయించుకోవలసిన వ్యాధి వస్తే ఆ వ్యాధికి నా శరీరాన్ని ఇచ్చేస్తాను తప్ప 10 లక్షలు నా కొడుకుతో ఖర్చు పెట్టించడానికి నేను ఇష్టపడ్డాను. నేను కాదు, మీ తల్లిదండ్రులు ఎవ్వరైనా అంతే. మీ యోగక్షేమాలు చూడడం వాళ్ళకి తెలుసు. మీకేం చెయ్యాలో వాళ్ళకి తెలుసు. మీకెవరిని తీసుకొచ్చి మీ పక్కన పెట్టాలో వాళ్ళకి తెలుసు. ఇవాళ అర్థం లేని సిద్ధాంతం ఒకటి ప్రచారంలో ఉంది. తేలికగా డైలాగ్ రాసేయడం, 30 రూపాయల టిక్కెట్లు ఎక్కువ సంపాదించుకోవడం చాలా తేలిక. కానీ జీవితాన్ని పాడు చేసిన పాపం నీ ఖాతాలో పడిపోతుంది. నాన్న పుస్తకాలు నువ్వు కొనిచ్చావు, బట్టలు నువ్వు కొనిచ్చావు, నువ్వేం చెప్తే అది విన్నాను, నా పెళ్ళం కూడా నువ్వు చెప్పింది వినాలా అని అడగడం కన్నా ఘోరమైన మాట ఇంకోట్లేదు. నీ తల్లిదండ్రులకి తెలుసు నీకెవరిని భార్యని చెయ్యాలో, నీ తల్లిదండ్రులకి తెలుసు నీకెవరిని భర్తగా తేవాలో. అంతంత స్వేచ్ఛ తీసుకోకండి, అంతంత స్వాతంత్రం తీసుకోకండి. మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. పరమ ప్రేమతో, ప్రేమ అన్న మాటకు అర్థం తెలుసుకోండి. మీరు ఎవరితో వ్యవహరించినా ప్రతిఫలాపేక్ష లేకుండా సంతోషంగా వాళ్ళతో కలిసిమెలిసి జీవించడం నేర్చుకోండి. అప్పుడు మీరు వృద్ధిలోకి వస్తారు. మీ జీవితం 10 మందికి ఆదర్శప్రాయం అవుతుంది. మీ వంటి స్నేహితుల్ని పొందినందుకు మీ మిగిలిన స్నేహితులు బాగుపడతారు. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ మిమ్మల్ని పాడు చేసేస్తున్నది ఎవరైనా ఉంటే మేమే, పిల్లలు కాదు. పిల్లలు బంగారం. నేను ఒక్క మాట చెప్తున్నా, నేను చదువుకునే రోజుల్లో ఇంత విచ్చలవిడితనంతో టీవీ ఛానల్స్ లేవు. నేను చదువుకున్న రోజుల్లో ఇంత విచ్చలవిడితనంతో సినిమాలు లేవు. నేను చదువుకున్న రోజుల్లో పాట అంటే భారతమాతకు జయజేలు, బందరు భూమికి జయజేలు. ఆ పాట చిన్నతనంలో మేము పాడుకునే వాళ్ళం. ఆ పాటలు సినిమాల్లో ఉండేవి. తండ్రి ఆ మాటకై అడవికి ఏగెను రాఘవుడు, అందుచేతనే ఆ మహనీయుడు ఇప్పటికీ స్మరణీయుడు, ఆ పాటలే ఉండేవి.
ఆ పాటలే మేము పాడుకునే వాళ్ళం. ఆ పాటలే మనసే అందాల బృందావనం వేణు మాధవుని సేవే మధురామృతం. ఎక్కడ వినపడినా ఈ పాటలే వినపడేవి, మేము ఆ పాటలే పాడుకునే వాళ్ళం. ఎక్కడ విచ్చలవిడి శృంగారంతో ఉన్న పుస్తకాలు కనపడేవి కావు. కళ్ళ ముందు ఏ యాడ్ పడితే ఆ అడ్వర్టైజ్మెంట్ తోటి బోర్డులు ఉండేవి కావు. సెల్ ఫోన్లు ఉండేవి కావు. సెల్ ఫోన్లలోకి ఏది పడితే అది డౌన్లోడ్ చేసేటటువంటి సౌకర్యం ఉండేది కాదు. కెమెరాలు ఉండేవి కావు. ఇన్ని మోటార్ సైకిల్స్ ఉండేవి కావు. ఇన్ని వెహికల్స్ లేవు. కాలినడకకి ప్రాధాన్యత. మేము చదువుకున్నాం. నేను ఇవాళ మీకు 4 మంచి మాటలు చెప్పానంటే నా గొప్ప కాదు. ఇవాళ మిమ్మల్ని ఎంత దరిద్రమైన స్థితిలోకి నెట్టేశామంటే మీరు పిల్లలు అగ్నిహోత్రం తగిలితే పాలు పొంగుతాయి, అగ్ని తగిలితే నెయ్యి కరుగుతుంది. అది దాని స్వభావం. పిల్లలు అనేటటు వీళ్ళు వృద్ధిలోకి రావాలి, వీళ్ళ వల్ల దేశం బాగుపడాలని మేము ఉపన్యాసాలు. కానీ మీరు ఏది చదవకూడదో అది చదవడానికి కావలసిన అందేట్టుగా చూస్తున్నాం. మీరు ఏది చూడకూడదో అది చూడడానికి వీలుగా అన్నిటినీ మీకు చూడటానికి వీలుగా సినిమాలు చూపిస్తున్నాయి. మీరు ఏది చూడకూడదో అది చూడటానికి వీలుగా టీవీలు అన్నింటినీ చూపిస్తున్నాయి. మీరు ఏది కన్నెత్తి చూడకూడదో అది పెద్ద పెద్ద బోర్డులు పెట్టి నిస్సిగ్గుగా బోర్డులు పెడితే అక్కడ డ్రైవ్ చేయమంటున్నారు. పెద్దలు నాకు సిగ్గేస్తోంది చెప్పుకోవడానికి. ఉపన్యాసాలకు వచ్చిన వాళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుంటారు. గుళ్ళల్లోకి వెళ్ళి అరుగు మీద సెల్ ఫోన్లు మాట్లాడతారు. పెద్దవాళ్ళు కార్లు డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ వాడుతున్నారు. పెద్దవాళ్ళు మోటార్ సైకిల్స్ డ్రైవ్ చేస్తూ సెల్స్ వాడుతున్నారు. మీకు చెప్పే అధికారం మాకెక్కడుంది? వయసు ఉన్న వాళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి లేదు, లజ్జ లేదు. ఇవాళ పెద్దవాళ్ళు ఆదర్శంగా నిలబట్టలేదు. తప్పేదైనా ఉంటే మాది, తప్పేదైనా ఉంటే మేము మీకేది అందించకూడదో అది అందిస్తున్నాం. ఇన్ని ఉన్నా మేమింత మిమ్మల్ని పాడు చేసేవన్నీ ఇచ్చేస్తున్నా మీరు ఇంకా సరస్వతీ పూజ కోసం ఇంతమంది వచ్చి కూర్చున్నారంటే మీకు నేను వయసు చేత నమస్కారం చెయ్యకూడదు, కానీ మీ కాళ్ళకి నేను తల ఉంచి నమస్కరిస్తున్నాను. మీకు ఎంత సంస్కారం ఉందో నాకు అర్థం అవుతోంది. మీకు పైకి రావాలని ఎంత కోరిక ఉందో నాకు అర్థం అవుతోంది. చెప్పేవాడు ఉంటే అర్థం చేసుకోవాలని మీకు ఎంత తాపత్రయం ఉందో నాకు అర్థం అవుతోంది. మంచిగా బతుకుదామని మీకు ఎంత తాపత్రయం ఉందో నాకు అర్థం అవుతోంది. మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. మీ గురువు గారు చెప్పిన మాట వినండి. ఎవడో ₹1 ఎక్కువ వస్తుందని రాసిన చీప్ డైలాగ్కి మీరు వశులు కాకండి. మంచి చెడు వివేచనతో ఉండండి. అంతకన్నా చెప్పడానికి ఆ యాడ్లు పెట్టద్దు అని చెప్పడానికి నాకు అధికారం లేదు. అటువంటి సినిమాలు తీయద్దు అని చెప్పడానికి నేను సెన్సార్ బోర్డు మెంబర్ని కాను. టీవీల్లో ఇలాంటి ఛానల్స్ ఉండకూడదు అని చెప్పడానికి నేను ప్రభుత్వంలో మంత్రిని కాను. కానీ పిల్లలు పాడైపోతుంటే గుండె కాలిపోతున్నటువంటి ఒక సామాన్యుణ్ణి నేను మీకు ఇది తప్ప ఏం చెప్పగలను. కాబట్టి మీరు నా యందు గౌరవించి గురుస్థానంలో నన్ను కూర్చోపెట్టి వినడానికి సిద్ధపడ్డారు. కాబట్టి పరమ ఆర్తితో మీకు చెప్తున్నాను, మంచిని స్వీకరించండి, చెడుని వదిలేయండి. చెడు స్నేహాల జోలికి వెళ్ళకండి, మంచితో స్నేహం చెయ్యండి. సమాజం కలుషితం అయిపోతుంది. బాగు చెయ్యవలసిన అధికారం ఉంటే మీరొక్కళ్ళే చెయ్యాలి. ఎందుకో తెలుసా? నేను కాకపోవచ్చు మీలో కొంతమంది మంత్రులు అవుతారు, మీలో కొంతమంది అధికారులు అవుతారు, మీలో కొంతమంది సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు అవుతారు. శారదాదేవి కృప చేస్తుంది. నా ఆర్తి తల్లికి అర్థం అవుతుంది. మీరు అంత గొప్ప స్థానాలకు వస్తారు. ఆనాడు మీ అధికారం ఉపయోగించి ఒకనాడు ఒక ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుని చేశాడు ప్రసంగం, పిల్లలు పాడవకుండా జాగ్రత్త పడదామని. మీరు సెన్సార్ బోర్డు మెంబర్ అయిన నాడు సినిమాల మీద అజమాయిషీ చూడండి. మీరు ఒక కేంద్ర ప్రసార శాఖ మంత్రి అయిన నాడు టీవీల్లో ఏవి చూపించచ్చో నియంత్రణ చెయ్యండి. మీరు ఒక విద్యాశాఖ మంత్రి అయిన నాడు పుస్తకాల్లో ఏవి ఉండాలో అవి వేయించండి. మీరు వృద్ధిలోకి రండి, మీరు సంస్కారం పొందండి. దేశం అంతా మారుతుంది. ఈ దేశం మారాలంటే ఒక్క మార్గం ఉంది, పిల్లలు సంస్కారవంతులు కావడమే. దానికి మీకు పూర్ణంగా అటువంటి మనస్సు భగవంతుడు ఇచ్చాడు. లేకపోతే ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. మీకు శారదాదేవి కృపతో ఈ దేశానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేటటువంటి భక్తి మీకు కలగాలని, మీ తల్లిదండ్రుల కన్న కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా శారదాదేవిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మీ అందరికీ ఒక పళ్ళెం, ఒక కుంకుమ పాత్ర, ఒక శారదాదేవి మూర్తిని ఇచ్చారు. అందరికీ అందాయా? అందని వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదమ్మా. పూజ మొదలు పెట్టేసి కదా. ఇప్పుడు బ్రహ్మస్థానంలో కూర్చున్న శర్మ గారు మీతో చక్కగా పూజ చేయిస్తారు. భక్తితో పూజ చేయండి.
అంతా కూడా నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్